మీకందరికీ తెలుసు, మా ద anthem of this ministry or my personal anthem is one favorite word that I always would like to say about God. My God is faithful. Our God is faithful. నమ్మదగిన దేవుడు అండి మన దేవుడు. ఆమెన్. ఎంతమంది జీవితంలో నా దేవుడు నమ్మదగిన దేవుడు ఉన్నాడు అన్నవారు ఉంటారు? చేతులెత్తి మీ పర్సనల్గా కెన్ యూ సే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికే మీరు ఎన్నో సాక్ష్యాలు విన్నారు. కొన్ని నిమిషాలు నేను చెప్తే వింటారా మా సాక్ష్యం? అలసిపోయిన వారు ఉన్నారా? Today is a day of thanksgiving and it would be wrong on our part if we do not glorify God. ఎందుకంటే ఇప్పటివరకు మీరు మీ సొంత సాక్ష్యాలు చెప్పారు. వండర్ఫుల్. మాది ముడిబడి ఉందండి, పర్సనల్ అండ్ మినిస్ట్రీ. అవర్ లైఫ్ itself is a ministry. So our family is a ministry. Our children are for the glory of God. ఎప్పుడో వారు గర్వంలో రూపింపబడకముందే చెప్పేస్తాను, దేవా ఈ బిడ్డలు మా కొరకు కాదు ప్రభా, నీ కొరకే, for your glory. సో ఎవ్రీథింగ్ దట్ వీ డూ, ఎవ్రీథింగ్ దట్ వీ ఆర్, అంతా కూడా దేవుని మహిమార్థమే. మీలో చాలామంది, ఎంతమంది జీవీఆర్లో అటెండ్ అయ్యేవాళ్ళండి థ్యాంక్స్ గివింగ్ మీటింగ్? ఓకే, లెట్ మీ ఆస్క్ ఇన్ దిస్ వే. ఎంతమంది అటెండ్ అవ్వలేదు, ఇదే మొదటిసారిగా అటెండ్ అవుతున్నాం అంటారు? ఒకసారి బాగా చేతులు ఎత్తి చూపిస్తారా? సో 50% అటెండ్ అయ్యారు, 50% అటెండ్ అవ్వని వారు ఉన్నారు. సో అటెండ్ అయిన వారు ఎన్నిసార్లు చెప్తారండి ఇదే సాక్ష్యం? కాదు, అటెండ్ అవ్వని వారు. అదే రీతిగా దేవుడు పాత నిబంధనలు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, నీ పిల్లలకి వాళ్ళు కూర్చున్నప్పుడు లేసినప్పుడు, అంటే పిల్లలు అంటే నాట్ జస్ట్ ఫిజికల్ చిల్డ్రన్, ఇట్ కుడ్ బి స్పిరిచువల్ చిల్డ్రన్. ఆయన ఏం చేస్తాడు, ఎలాగ విడిపించాడు, ఎలాగ గొప్ప కార్యాలు చేస్తాడు, అన్నీ కూడా వివరించాలని దేవుడు పదే పదే చెప్తాడు. ఎందుకంటే దే మైట్ ఫర్గెట్. సమ్టైమ్స్ యాజ్ హ్యూమన్స్, మనం మనుషులుగా, మానవ నైజము, వీ ఫర్గెట్. ఎంతమంది యథార్థంగా చెప్తారు, నా దేవుడు ఏం చేస్తాడో నేను మర్చిపోయాను. కొన్నిసార్లు మర్చిపోయే సంఘటనలు ఉంటే, చేసినవన్నీ మర్చిపోయి, ఏమైనా ఛాలెంజ్ రాగానే, సవాల్ రాగానే ఏం ప్రభా అని అన్నాను అన్నవారు యథార్థంగా చేతులెత్తి చూపిస్తారా? మెనీ టైమ్స్ టుడే నాకు రాత్రంతా నిద్ర లేదు, కానీ నా బిడ్డలు పొద్దునే లేపేస్తారు. వి స్లెప్ట్ ఓన్లీ ఇన్ ద మార్నింగ్ 5. నా బిడ్డలు 8 o'clockకి లేపేస్తారు. దాని తర్వాత నేను చెప్తున్నా వాళ్ళతో, ఇదిగో వీ నీడ్ టు గెట్ రెడీ సూన్, వీ హ్యావ్ అ బిగ్ డే టుడే. ఈరోజు థ్యాంక్స్ గివింగ్ డే. ఎందుకు థ్యాంక్స్ గివింగ్ అని అడిగారు. అందరికీ చెప్పి నా బిడ్డలకి చెప్పకపోతే నేను దోషిని అవుతాను, క్షమించి. సో కూర్చోబెట్టి అంతా చెప్పుకుంటూ వచ్చాను, ఎందుకు మనము లార్డ్స్ చర్చ్గా లేకపోతే స్పిరిచువల్ చిల్డ్రన్గా ఈ థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేట్ చేసుకుంటున్నామని. నేను వారికి ఒక్కొక్కటి చెప్తా ఉంటే నాకు గిల్టీ కాన్షియస్ అనిపించింది. నేనే మర్చిపోయాను. ఎన్ని చేస్తాడు దేవుడు, ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు చూస్తున్న సవాల్ చూసి ఎంత గొప్ప సవాల్, ఎంత గొప్ప శ్రమని నేను అనుభవిస్తున్నాను అనుకుంటున్నా, కానీ నా దేవుడు నా జీవితంలో, మా జీవితంలో, ఈ సేవ విషయంలో ఇన్ని గొప్ప కార్యాలు చేస్తాడని నేను. సో ఐ రిమెంబర్డ్ వై God always tells us to remember what God has done. Do you remember what God has done for you? మీ జీవితంలో దేవుడు చేసిన మొదటి నుండి ఇప్పటి వరకు, అంటే ఎప్పుడైతే మీరు ఎక్కువగా దేవునికి దగ్గరగా ఉన్నారో, లేకపోతే ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్, యు నో గాడ్ ఆల్వేస్ కేమ్ త్రూ ఇన్ మై లైఫ్. చిన్నప్పుడు కూడా నాకు ఎందుకు అలాగైంది, నాకు అటువంటి అనుభవాలు, అటువంటి చైల్డ్హుడ్, అవన్నీ నాకు ఎందుకు అప్పుడు అర్థం అవ్వలేదు, కానీ ఈరోజు అర్థం అవుతుంది. గాడ్ హ్యాడ్ అ బిగ్ ప్లాన్ ఫర్ మై లైఫ్ అన్నవారు ఉన్నారా? సో ఐ వాజ్ జస్ట్ రిమెంబరింగ్ ఆల్ ద థింగ్స్ దట్ గాడ్ హెస్ డన్. క్లుప్తంగా చెప్తానండి. 2013లో నాకు రాజ్ ప్రకాష్ పాల్ గారితో వివాహం జరిగింది. 4 సంవత్సరము మేమందరము జాయింట్ ఫ్యామిలీగా ఉన్నాము. చాలామంది అనుకుంటారు వివాహం అయిన వెంటనే మేమందరము సపరేట్ అయిపోయాము, అసలు ఎట్లాగ ఉంటారో, ఫ్యామిలీ కుటుంబంగా కలిసి ఎలాగ ఉంటారో తెలియదు అని అనుకుంటారు. కానీ వివాహం అయిన తర్వాత ఒకటే ఇంట్లో 4 కుటుంబాలు, అంటే ముగ్గురము, దాని తర్వాత మా మామయ్య గారు, అత్తయ్య గారు. సో వీ ఆల్ స్టేడ్ లైక్ దాట్ ఫర్ 4 years.
4 సంవత్సరాలు ఆ రీతిగా ఉన్నాము. దాని తర్వాత 2015లో నాకు మొదటి కుమారుడు పుట్టాడు. 2016 వాజ్ ఇయర్ ఆఫ్ షేకింగ్ అనొచ్చు. ఇయర్ ఆఫ్ షేకింగ్, అంతా కూడా షేకింగ్. అప్పటి వరకు హ్యాపీ లైఫ్, ఎవ్రీథింగ్ పీస్ఫుల్. అప్పుడు మేము మా మామయ్య గారితో సేవలో సహకరించేవారు కాబట్టి అది మన పర్సనల్ సవాల్లాగా అనిపించలేదు. అంటే ఉండేవి కానీ మరి పెద్దగా ఉండేవి కాదు. కానీ 2016 దేవుడు కొత్త మార్గాలు తెరవడం స్టార్ట్ చేస్తాడు. వి వెంట్ టు ద US ఇన్ 2016 November, December, 2 months of ministry there. దాని తర్వాత మరలా సింగపూర్, మరలా ఇంకా ఆంధ్రాలో పలు ప్రాంతాలని సేవకుల్ని చాలామంది పిలుస్తూ ఉన్నారు. మేము అనుకున్నాం ఇదేమో ఇన్విటేషన్స్ పైన వెళ్ళటము, పరిచర్య చేయటము, రావటము, మరలా యథావిధిగా కుటుంబ జీవితం నడిపించడం ఇంతేనేమో అని అనుకున్నాం. కానీ 2016 ఆ యుఎస్కి వెళ్ళి వచ్చే కల్లా ముందున్న బాధ్యతలు, సేవకులకున్న బాధ్యతలు అన్నీ కూడా హఠాత్తుగా ఆయన దగ్గర నుండి తీసివేయబడ్డాయి. హి డిడ్ంట్ అండర్స్టాండ్, వీ డి నాట్ అండర్స్టాండ్. ఏంటిది? సడన్గా దేవుడు నమ్మి అప్పచెప్పి ఇంతవరకు ఆ బాధ్యతలు ఆయన నమ్మకంగా చేస్తూ వచ్చారు. సడన్గా నీకు ఈ పాత్ర లేదని చెప్పడం ఏంటి అని చాలా స్పిరిచువల్ లైఫ్లో చాలా షేకింగ్. అప్పుడు అర్థం కాలేదు. అట్లాగే నెట్టుకుంటూ మా మామయ్య గారితో గెట్ టుగెదర్స్ అన్ని, రివైవల్ మీటింగ్స్ కన్ను అన్ని విషయాల్లో సహకరిస్తూ ముందుకు వెళ్ళేవారు. 2017లో అదే రీతిగా ఇట్లాంటి మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు, అవుట్ రీచ్ మీటింగ్స్, అవుట్ సైడ్ కంట్రీ మీటింగ్స్ అట్లా వెళ్తున్నప్పుడు థింగ్స్ వర్ గెటింగ్ అ లాట్ టఫ్. ఫ్రిక్షన్ మినిస్ట్రీలో ఒకలాంటి, దెర్ వాజ్ నో పీస్. ఏదో ఒక రీతిగా ఏదో ఒక ఇబ్బందులు మనుషుల ద్వారా, వీరి ద్వారా, మాటల ద్వారా చాలా. ఇంకా ఆయన ఎంతైనా ఆయన పుష్ చేసుకుంటూ వచ్చారు రాజుగారు. దాని తర్వాత ఇంకా ఆయనకు అవ్వక ఆ సంవత్సరం మేము మొదటిసారిగా వర్షిప్ జీసస్ అనే కాన్సర్ట్ హైదరాబాద్లో పెట్టడం జరిగింది జూలై మాసంలో. ఎంతమంది వచ్చారండి? ఎంతమంది వచ్చారు చూపించండి. అసలు ఒక్కరు కూడా లేరా? R&R ఆడిటోరియంలో జరిగింది అది దేవుడు ఎంతో ప్రేరేపణ ఇచ్చాడు అది చేయమని. త్యాగపూర్వకంగా మాకున్నదంతా అమ్మేసి వి కండక్టెడ్ దట్ మీటింగ్. బట్ వీ సా గ్రేట్ ఫ్రూట్ అంటే టెస్టిమనీస్, సాక్ష్యాలు, జీవితాలు అంతా కూడా. అప్పుడు విన్నప్పుడు చాలా ధైర్యంగా ఉండింది. కానీ అది అయిన వెంటనే షేకింగ్ అన్నాను కదా, మొత్తము పునాదులు ఊపుతాడంట దేవుడు. గూడు రేపే దేవుడు. ఎంతమంది గూడును రేపాడండి? మంచికా కీడుకా? ఎంతమంది మంచికని చెప్తారు? బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? గూడు రేపేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది కదండి. గూడు రేపేటప్పుడు చాలా సుఖంగా అనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. we were crying our hearts out. What is this, Lord? నువ్వు చెప్పింది మేము నమ్మకంగా చేస్తున్నాం కదా, కానీ ఏంటి అవమానాలు ఏంటి మాటలు ఏంటి మా స్థానం నుండి తీసివేయడం ఏంటి ప్రభా? వాట్ ఇస్ దిస్ అని చాలా బాధ. నేను అప్పుడు గర్భవతిని 2వ బిడ్డతో. నా మొదటి బిడ్డ ఉన్నాడు. సేవకులు తట్టుకోలేక నేను మరలా బాధపడతాను, గర్భవతిగా ఉన్నానని చెప్పి ఆయన హాల్ రూమ్లో కూర్చొని చెన్నైలో మా అపార్ట్మెంట్లో గట్టిగా, ఆ రోజు అందరూ మీటింగ్కి వెళ్ళారు, ఒట్టి ఆయన నేను ఉన్నాము. గట్టిగా ఏడుస్తూ, నన్ను వాడుకో అయ్యా, యూజ్ మీ లార్డ్. ఏం తప్పు చేస్తానో నాకు తెలియదు కానీ ప్రభా, నాకెందుకు ఈ స్థానం తీసివేయబడ్డదో నాకు తెలియదు కానీ యూజ్ మీ లార్డ్. ఎంత ఒక మనిషి చచ్చిపోతే, ఒక ప్రియమైన వారు చచ్చిపోతే ఎట్లా వెక్కి ఏడుస్తారో అదంతా గట్టిగా వెక్కి ఏడుస్తుంటే నా గుండె కదిలి, ఆయన అక్కడ నేను ఇక్కడ, ఇద్దరము మొరపెడుతున్నాం, ప్లీజ్ లార్డ్ డూ సంథింగ్, యూజ్ అస్. దాని తర్వాత ఆయనకి ఒక ఇన్విటేషన్ వచ్చింది ఒక వేరే ప్రాంతానికి, వైజాగ్కి మీటింగ్కి వెళ్ళినప్పుడు ఈ ప్రార్థన అంతా విన్న దేవుడు కదా, కొన్నిసార్లు జవాబు వెంటనే రాదు. ఏడ్చాను కదా ప్రభు, జవాబు ఇవి ఇప్పుడే మాట్లాడంటే రాదు. అది కొన్ని రోజులు, కొన్ని వారాలు, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. కానీ ఆయనని
ఇన్విటేషన్కి పిలిచారు. పిలిచిన తర్వాత ఆయన వెళ్ళారు. వైజాగ్లో పరిచర్య చేయడానికి వెళ్ళారు. నెక్స్ట్ ఆయన టర్న్ స్టేజ్ పైన మాట్లాడటానికి, వాక్యం చెప్పడానికి. కానీ అక్కడ మీలాగా అందరి మధ్యలో అక్కడ నిలబడి ఆరాధనలు ఏకీభవిస్తూ ప్రార్థన చేస్తూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే ఒక సేవకులు వచ్చి భయంగా వచ్చి, దేవుడు మీతో ఒకటి చెప్పమంటున్నారండి, చెప్పమంటారా అని మరలా అడుగుతున్నారు. అడిగినప్పుడు చెప్పండి ప్లీజ్, ఆల్ ఇయర్స్ అని చెప్పారు. దేవుడు మిమ్మల్ని ఒక పెద్ద పట్టణానికి పంపిస్తున్నాడని చెప్తున్నాడండి. ఒక పెద్ద పట్టణాన్ని మీ తండ్రిని విడిచో లేకపోతే ఐ డోంట్ నో, బట్ మేము ఒక సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యూర్ డూయింగ్ అని చెప్పారు. I don't know if he personally took it in, but I think that he took it in and ఇంటికి రాగానే he shared it with me. ఆయన నాతో పంచుకున్నప్పుడు ఇద్దరము కలిసి అంటే నేను మోకరించలేను. I was in my pregnancy season. కానీ ఆయన మోకరించారు. నేను పక్క నుండి ప్రేయర్ చేస్తున్నాను. ప్రేయర్ చేసి, దేవా నువ్వు మాట్లాడు, అది నీ మాటనా? ఆల్వేస్ వి టు కన్ఫర్మేషన్. ప్రాఫెసీ అంటే ఇంకా అది చెప్పి ఇంకా అంతే అనుకోము. డబుల్ కన్ఫర్మేషన్, ఇఫ్ నీడెడ్ ట్రిపుల్ కన్ఫర్మేషన్, బికాజ్ వీ డు నాట్ వాంట్ టు బీ హేస్టీ. అయితే దేవా ఏం ప్రభా ఇది, నువ్వు చెప్పిందేనా అని అంటే, వాక్యము తీయగానే ఆకలి కలిగిన వారికి ఆహారం పెట్టు, బట్టలేని వారికి బట్టలేవు, ఇలాగా బంధకాలు ఉన్న వారిని విడిపించు, చెరసాల్లో ఉన్న వారికి విడుదల ప్రకటించు అని మాటలు రాగానే ఇట్ వాజ్ అ కన్ఫర్మేషన్ దట్ గాడ్ వాజ్ సెండింగ్ అస్ సమ్వేర్. ఎక్కడా అని తెలియదు. పెద్ద పట్టణం అని చెప్పారు, కానీ ఎక్కడని తెలియదు. మరి ఎందుకు ఆయన వారి తండ్రితోటి, మా మామయ్య గారితో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ఊరికే అన్నారో లేకపోతే అది దేవుని ప్రేరేపణో తెలియదు, కానీ హీ జస్ట్ స్టార్టెడ్ హైదరాబాద్. నాట్ దట్ వి ప్రీ మెడిటేటెడ్ ఇట్, ఏదో ముందుగానే ఆలోచించి ఈ ప్లేస్ అయితే బాగుంటుంది లేకపోతే అక్కడ అయితే బాగుంటుంది అట్లా కాదండి. బట్ అది స్పాంటేనియస్గా అట్లా వెళ్దాం అనుకుంటున్నానంటే మా మామయ్య గారు వెంటనే, అప్పటికే ఆయన చాలా పెద్ద పాత్ర, అన్నీ మీకు అందరికీ తెలుసు. ఇన్ దిస్ మినిస్ట్రీ ఆల్సో వాట్, అక్కడ వీడియో ఏంటి, సౌండ్ ఏంటి, ఎవ్రీథింగ్ ఫ్రమ్ జీరో టు ఎవ్రీథింగ్ హీ టేక్స్ కేర్. ఆయనది అంత పెద్ద పాత్ర. కానీ మా మామయ్య గారు ఎప్పుడు కూడా ఎట్లరా మరి ఇక్కడ చేస్తామని, హీ డి నాట్ పుల్ బ్యాక్. ఇమ్మీడియట్లీ హీ సెడ్, సర్రా దేవుడు చెప్పాడంటే చెయ్యి, దేవుడు పంపిస్తున్నాడంటే చెయ్యి అన్నారు. ఈరోజు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. ఒక మామూలు తండ్రి కొడుకులే బంధమే మామూలుగా వదులుకోలేము, కానీ దేవుని నిమిత్తమై నిజమైన సేవకుల్ని ఎలాగ చూస్తామంటే వారి స్వార్థం ఉండదు. మరి నేనేంటి, నా పరిస్థితి ఏంటని ఉండదు. అందుకనే ఏలియా కూడా సారెపాతు విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి నేనేంటి అని అడగలేదు. నువ్వు నీ దగ్గర ఉన్నది ఇచ్చేయి అంతే. I don't care how you'll get it, but you just do what I say. So that immediate obedience from my husband's part and from my father-in-law's part, ఇవన్నీ చూసినప్పుడు నిజంగా దెన్ he said, okay. అండ్ మీకు ఎంతమందికి తెలుసో తెలీదో కానీ రాజు గారు ఒకటి అనుకున్నారంటే అది వెంటనే అయిపోవాలి. వెంటనే ఇమ్మీడియట్లీ. తర్వాత ఏమవుతుందో తర్వాత చూద్దాం, ఇప్పుడు అయిపోవాలంటే ఇప్పుడు దూకేయాల్సిందే. సో ఆ రీతిగా మేము ఇంకా విత్ ఇన్ షార్ట్ టైమ్ వి ప్యాక్డ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ వి కేమ్ టు హైదరాబాద్. ఐ వాజ్ 7 months ప్రెగ్నెంట్. నా పెద్ద కొడుకు అప్పటికి 1.5 years old. అట్లాంటి పరిస్థితుల్లో వి కేమ్ టు హైదరాబాద్ అండ్ 4 years అక్కడ ఉన్నాము. వివాహం అయిన తర్వాత అసలు ఏమవుతుంది, ఇట్ వాజ్ హ్యాపెనింగ్ టూ క్విక్ టు ఈవెన్ డైజెస్ట్. అట్లాంటి పరిస్థితుల్లో ఏరోప్లేన్ ఎక్కిన తర్వాత నా పెద్ద బిడ్డ బాయ్ అంటే అప్పుడు నా భర్త గారికి తట్టింది. చిన్నప్పటి నుండి పెరిగిన చెన్నైని విడిచి, అంత అలవాటు పడిన సంఘాన్ని విడిచి, కుటుంబాన్ని విడిచి దేవుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడని ఆ రోజు నా కుమారుడు బాయ్ అని చెప్తా ఉంటే ఈయన గుండెకి కరిగిపోయి, ఒక పక్కన భయము, ఏం చేస్తాను, ఎట్లుండగలుగుతాను, డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి, ఇవన్నీ సో మచ్ ఆఫ్ యాంగ్జైటీ. ఒక అబ్రహాము జీవితం ఎలాగుంటుందో నేను చూసేసానండి. అబ్రహాంని దేవుడు ఏమంటాడు, అన్నీ వదులుకొని వచ్చేయి, డు నాట్ థింక్, జస్ట్ కమ్ విత్ నథింగ్, లీవ్ యువర్ ఫాదర్స్ హౌస్, ఎవ్రీబడి. ఆ రీతిగా వచ్చాము. November 13th we came night.
నవంబర్ 14th అంటే నవంబర్ 14th మార్నింగ్ వచ్చాము 2017. నవంబర్ 16th or 17th మా కుటుంబం అంటే మా మామయ్య గారు అందరూ, మా పెద్దన్నయ్య జో పెద్దన్నయ్య, రెండో అన్నయ్య మైకిల్ అన్నయ్య, వారి ఫ్యామిలీస్ అందరూ కలిసి ఆ చిన్న అపార్ట్మెంట్ తీసుకున్నాం. అప్పుడు వీ డి నాట్ హ్యావ్ మచ్ ఫినాన్సెస్, సో వెరీ స్మాల్ అపార్ట్మెంట్, వెరీ బేసిక్, నో ఫెసిలిటీస్, నథింగ్. అట్లాంటి అపార్ట్మెంట్లో వచ్చాము. మా మామయ్య గారు ఒక్కటే అన్నారు, నీ విశ్వాసం వాడు, ఎందుకంటే ఆయన వారి తండ్రి గారు కూడా ఆయన సేవకి వెళ్తున్నప్పుడు 100 రూపాయలు చేతిలో పెట్టి వివాహం అయిన తర్వాత నీ విశ్వాసం వాడన్నారు. సో అదే రీతి మా మామయ్య గారు కూడా నీ విశ్వాసం వాడని ఆయన మమ్మల్ని పంపించారు. పంపించిన తర్వాత నాట్ ఫినాన్సెస్, నో రికమెండేషన్స్, నో ఇన్ఫ్లుయెన్స్, నథింగ్. స్టార్ట్ ఫ్రమ్ జీరో, స్టార్ట్ ఫ్రమ్ నథింగ్. అట్లాంటి పరిస్థితిలో November 17th all my family for the last time, అంటే మై brother-in-law and sisters-in-law అందరూ కూడా we all cried. It was like a farewell లాగా ప్రేయర్ చేసుకున్నాము. దేవా నువ్వు ఎట్లా చేస్తావో తెలియదు, ఇంత అలవాటు అయ్యి అంత సుఖమే. అక్కడ సుఖం అంటే అన్నిటికీ అందరూ ఉన్నారు, అందరు సహకారులు ఉన్నారు, ఇక్కడ ఎవరు లేరు. అట్లాంటి పరిస్థితులు వచ్చాము. November 17th థ్యాంక్స్ గివింగ్ అంటే ఒక ఫేర్వెల్ లాగా అందరిని పంపించాము. November 19th, November 18th నైట్ అక్కడ చెప్పాను కదా అపార్ట్మెంట్ ఇస్ అ వెరీ బేసిక్, అప్పుడు దర్ ఇస్ నో పవర్ బ్యాకప్, నథింగ్. చాలా భయంకరమైన దోమలు ఉంటాయి. అక్కడ నుండే మా హస్బెండ్కి కూడా డెంగీ ట్రిగర్ అయింది. సో ఆ దోమలు ఉంటాయి. ఆ రోజు రాత్రి సడన్గా అర్ధరాత్రి పవర్ కట్ అయింది. పవర్ కట్ అయినప్పుడు నా పెద్ద కుమారుడిని దోమలు కొట్టినాయో ఏంటో తెలియదు కానీ హీ వాజ్ వెరీ అన్కంఫర్టబుల్, క్రాంకీ, క్రయింగ్. అండ్ సడన్గా నేను పడుకున్నప్పుడు ఆ బిడ్డ లేసి నా పొట్ట పైన గట్టి పడ్డాడు. పడినప్పుడు 7 months నేను అప్పుడు 7 months పడినప్పుడు ఏం అవ్వదులే అనుకొని నేను పక్కన పెట్టేస్తాను, ఇంకా అట్లే మేనేజ్ చేసుకున్నాను. 7 o'clock అరౌండ్ దట్ టైమ్ వెన్ ఐ హ్యాడ్ టు యూజ్ ద వాష్రూమ్ అండ్ ఐ కేమ్ బ్యాక్, సడన్గా వాటర్ స్టార్టెడ్ లీకింగ్, వాటర్ బ్రోక్, ఉమ్మనీరు పగిలిపోయింది. వాట్ ఈస్ దిస్? ఇట్స్ జస్ట్ 26 weeks or 27 weeks, ఫుల్ టర్మ్ బేబీ 37 weeks, ఇంకా బెటర్ ఏంటంటే 38 weeks అంటారు. సో ఇంత ఎర్లీగా అవ్వటం, వెంటనే నేను ఆయన లేపి ఇట్లా అయిపోయింది అని అంటే ఇంకా నిద్రలోనే వి రష్ టు ద హాస్పిటల్. అండ్ వెళ్ళిన తర్వాత ఇట్ వాజ్ అ రోలర్ కోస్టర్. హౌ డు ఐ టెల్? డాక్టర్ ఒకటే అన్నారు, నీ బిడ్డ అయినా బ్రతుకుతుంది, లేకపోతే నీ భార్య అయినా బ్రతుకుతుంది, ఇద్దరు బ్రతకడము అసాధ్యము, దర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ సర్వైవల్, హూమ్ డూ యూ వాంట్ టు చూస్ అన్నట్టు మాట్లాడారు. దాని తర్వాత ఆయన హాస్పిటల్లోనే గట్టిగా ఏడ్చుకుంటూ అక్కడ మా తండ్రి గారు, మా సొంత నాన్నగారు, ఇంకా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఎంత యూనో దే వర్ ఆల్ దేర్, బట్ ఇట్ వాస్ టూ మచ్ టు టేక్ ఇన్. సో ఆయన అక్కడే మోకరించి, దేవా నువ్వేం చేసుకుంటావో చేసుకో అయ్యా, నువ్వేం చేసుకుంటావో చేసుకో, కానీ నువ్వు నా తోడున్నావని చూపించు అన్నా. ఎందుకు ఆ మాట అన్నారంటే, ఎందుకంటే మేము ఎప్పుడైతే అంత విడిచి వచ్చామో చాలామంది ప్రశ్నించారు, నువ్వు చేస్తుంది నిజంగా దేవుని చిత్తమా, లేకపోతే నీ ఉద్రేకమా, లేకపోతే నీ ఆలోచన? ఎంతమందికి అటువంటి ప్రశ్నలు వస్తాయండి? దేవుడు కొన్నిసార్లు మనకి స్పష్టంగా ఆయన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు ఇట్ విల్ ఆల్వేస్ గో డౌన్వర్డ్, కానీ అప్వర్డ్ ఉండదు. దేవుని చిత్తం మొట్టమొదటిగా ఎప్పుడు కూడా తగ్గుతుంది, లేకపోతే ఉన్న స్థితి కంటే ఇంకా దిగజారినట్టు అనిపిస్తుంది. దేవుని చిత్తం ఉన్న స్థితి కంటే ఇంకా నొప్పిగా ఉంటుంది. అట్లాంటి పరిస్థితిలో నేను కూడా యోబు భార్య అనొచ్చు, లేకపోతే అవిశ్వాసముతో నేను ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు నా భర్తతో అన్నాను, నిజంగా మనం దేవుని చిత్తంలో వచ్చామంటారా? దేవుని చిత్తంలో వస్తే ఇట్లాగా అవుతుందా? ఎందుకంటే దేవుని చిత్తంలో ఉన్న వారికి ప్రొటెక్షన్ ఉంటుంది కదా, కాపుతలు ఉంటుంది కదా, మనకి ఇట్లా అయిందంటే డిడ్ వి డూ ఇట్ ఎమోషనల్లీ అని నేను కూడా అవిశ్వాసపు మాటలు మాట్లాడాను. హి డిడ్ంట్ సే ఎనీథింగ్. అండ్ ఒక పక్క నుండి మనుషులు చెప్తున్నారు, నీకు శాపం ఇది, నువ్వు తండ్రిని విడిచి ఈ సేవను విడిచి వెళ్ళావు కదా, దట్ ఈస్ వై you're facing this, you're experiencing all these consequences
అది నువ్వే తెచ్చుకున్నావు, కొని తెచ్చుకున్నావు అని ఓదార్పు మాటలు పోయి ఇట్లాంటి మాటలు. సో గాయం పైన గాయం అన్నట్టు, పుండు మీద కారము చల్లినట్టు ఆయన నా మాటలు అంటూ ఒక పక్కన ఎటు నాది టెన్షన్, అక్కడ బిడ్డకి నాకేమైపోతుందని టెన్షన్, ఇంకో పక్కన ఈ మాటలు, ఇంకో పక్కన అస్సలు డబ్బులు లేవు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం. సో ఆయన మోకరించి ఒకటే అన్నారు, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు మేక్ మై వైఫ్ లివ్ ఆర్ మై సన్ ఆర్ హూ ఎవర్ ద చైల్డ్ లివ్, కానీ ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ, షో మీ దట్ యూ విత్ అస్, షో మీ లార్డ్, నువ్వు ఉన్నావని చూపి అంతే అని ఆయన ప్రార్థన చేశారు. వాటర్ లీక్ కంటిన్యూస్ అవటంతో బిడ్డ బ్రతకడము అసాధ్యం. సో వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే, ఎందుకైనా మంచిది బిడ్డ బయటికి తీసేయాల్సి వస్తుంది కాబట్టి స్టీరాయిడ్స్ ఇచ్చేద్దాము అని ఫుల్గా స్టీరాయిడ్స్ ఇచ్చేస్తారు నాకు, బిడ్డ లంగ్స్ ఎక్స్పాండ్ అవ్వాలని. సో ఆ రీతిగా అయింది. దాని తర్వాత ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఏమైందో ఆటోమేటిక్లీ ద వాటర్ లీకింగ్ స్టాప్డ్. ఆ ఉమ్మ నీరు కారణం ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత వాళ్ళు పిలిచారు, సేవకుని పిలిచి, ఇదిగో ఇట్లా అయ్యింది చూడు, ఇట్ స్టాప్డ్. అండ్ మరలా స్కాన్కి తీసుకెళ్ళారు. ది జస్ట్ వాంటెడ్ టు బీ ష్యూర్. మరలా స్కాన్కి తీసుకెళ్ళినప్పుడు అసలు ఆ ఉమ్మ నీరు అంతా పోయింది, ఓకే, కానీ పోయిన దానికంటే ఎవ్రీథింగ్ ఇస్ రెస్టోర్డ్ బ్యాక్. ఎట్లా అంటే మామూలుగా అసలు ఉమ్మ నీరు పగలకుండా ఉంటే ఎట్లుంటుందో అంతే నార్మల్ లెవెల్స్ అయిపోయింది. వారికి అర్థం కాలేదు. సో దే టుక్ ద రిపోర్ట్స్ టు ద డాక్టర్, గైనకాలజిస్ట్, దే టుక్ ద రిపోర్ట్స్ టు హర్ అండ్ షీ ఆల్సో కన్ఫర్మ్డ్. దాని తర్వాత నన్ను ఇంకా అబ్జర్వేషన్లో పెట్టాలి, ఎందుకంటే దెర్ ఆర్ ఛాన్సెస్ మేబీ వీఆర్ జస్ట్ జడ్జింగ్ టూ సూన్ ఏమో, కాబట్టి అబ్జర్వేషన్లో పెడదాం ఒక 3 రోజులు 4 రోజులు. కానీ అక్కడ పక్కనేమో బిల్ అంతా కూడా ఎక్కువైపోతా ఉంది. మా దగ్గర ఎంత మాత్రము డబ్బులు లేవు. వి జస్ట్ కేమ్ విత్ వెరీ వెరీ లిటిల్ మనీ. 4 రోజులు పెట్టాలన్నారు, పెట్టారు. ఈ టైంలో డాక్టర్ సేవకుని పిలిచి ఒక గ్లవ్స్లో ఒక రబ్బర్ గ్లవ్స్లో షీ ఫిల్డ్ వాటర్, షీ పాప్డ్ ఇట్ విత్ అ పెన్. షీ డిడ్ంట్ పాప్ ఇట్, షీ వాస్ సేయింగ్, ఈ పెన్ తోటి నేను దీన్ని పోక్ చేస్తే దీని వాటర్ లీక్ అయినప్పుడు దాన్ని ఆపడము సాధ్యమా అని అడిగింది. సో హీ సెడ్ నో, ఇట్స్ నాట్ పాసిబుల్. అప్పుడు ఆవిడ అన్నారు, నీ భార్య విషయంలో అదే జరిగింది, అట్లా ఏదో పాప్ అయింది కానీ ఎట్లా మూసుకుపోయిందో మాకు తెలియదు, కానీ ఇట్ స్టాప్డ్. కానీ బీ కేర్ఫుల్, 37 weeks వరకు యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ అని నాకు బెడ్ రెస్ట్ అడ్వైజ్ చేస్తారు. సో the very first thing that we experienced coming for the ministry is one of the biggest challenges we ever faced. అట్లాంటి పరిస్థితుల్లో నేను ఇంకా బెడ్ పైనే ఉన్నాను. ఆయన అడిగారు, మేము హైదరాబాద్కి రాకముందే అంటే వచ్చిన ఒక 2 daysలో హీ క్రియేటెడ్ హిస్ ఓన్ పోస్టర్ సేయింగ్ 25th November we're planning a meeting, a small gathering, ఆమ్శ్రీ బిల్డింగ్లో ఒక స్మాల్ గ్యాదరింగ్, డూ కమ్ అని ఆయన పోస్టర్ పంపించేశారు ఆన్లైన్లో, సోషల్ మీడియాలో. పంపించిన తర్వాత నౌ ఐఎమ్ ఇన్ ద హాస్పిటల్ అడ్మిటెడ్, వీ డూ నాట్ హ్యావ్ ఎనీబడి టు టేక్ కేర్ ఆఫ్ అస్. ఐ మీన్ మై సిస్టర్ వాజ్ దేర్, మై బ్రదర్ ఇన్ లా వాజ్ దేర్, కానీ నా పెద్ద కొడుకు దగ్గర వారు ఉండాల్సి వచ్చింది. సో హీ వాజ్ వరీడ్, నేను ఇప్పుడు మీటింగ్కి వెళ్తాను, మరి నీ దగ్గర ఎవరు ఉంటారు, చేయమంటావా, ఆల్రెడీ పోస్టర్ వెళ్ళిపోయింది. ఐ డోంట్ నో వాట్, ఇంతగా చేసిన దేవుడు సెడ్, go ahead please, we'll do it. And that's when the first ever meeting in Hyderabad happened as Raj Prakash Paul Ministries. And today we are celebrating the very thing. Enduku ee roju we are not celebrating our greatness. For your information, we are not celebrating what we are today. We are celebrating God who is faithful. నమ్మదగిన దేవుడు. ఆ రోజు ఆ రీతి చేస్తాడండి దేవుడు. దాని తర్వాత ఇంకా ఛాలెంజెస్ 1-2 మినిస్ట్రీలో అంటే ఛాలెంజెస్ ఉంటాయి, కానీ వి సా గ్రోత్, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. ఎట్లాగంటే చిన్న స్థలం నుండి మళ్ళీ గూడు రేపాడు. ఐఎమ్ గోయింగ్ వెరీ ఫాస్ట్, కానీ మీలో చాలామందికి తెలుసు ఆ స్థలంలో చాలక వాళ్ళే ఆ మేనేజరే మమ్మల్ని నెట్టివేయడము, మీటింగ్ కట్ షార్ట్ చేయమని
మీటింగ్ జరుగుతుండగానే బెదిరించడము. అప్పుడు వీ హ్యాడ్ టు గో టు అనదర్ ప్లేస్. మరలా అక్కడికి వెళ్తే మరలా అక్కడ తక్కువకు వస్తుందని ఆ స్థలం తీసుకున్న తర్వాత అక్కడ వచ్చే మనుషులు కానుకలు పెద్ద వచ్చేవి కాదు. ఐ మీన్ వీ కుడెంట్ మీట్ ఎనీ ఎక్స్పెండిచర్స్. కానీ మనుషులు బట్టి అంత చూసి వాళ్ళు దే ఇంక్రీజ్ ద అమౌంట్. ఆ అమౌంట్ ఇంక్రీజ్ చేసిన తర్వాత మరలా వీ కుడ్ నాట్ అఫోర్డ్ సో మచ్. కానీ అది ఎస్పీజీ గ్రౌండ్స్లో వాట్ ఐ నోటీస్డ్ ఇస్ పట్టుదల కలిగిన సేవకులు. ఎంత పట్టుదల అంటే ఒక్క స్త్రీ దయ్యాల చేత పీడించబడుతుంది. ఎన్నో దయ్యాలు ఉన్నాయి, ఎన్నో మాట్లాడుతున్నాయి, ఒకటి తర్వాత హీ వాజ్ డూయింగ్ డెలివరెన్స్. ఆ రోజు రాత్రి నా బిడ్డ 1.5 years, ఇద్దరు బిడ్డలు అప్పుడు. నా పెద్దోడు ఆల్మోస్ట్ 2 years, నా చిన్నోడు రెండోడు హీ వాజ్ జస్ట్ 2 months or 3 months. అట్లే ఆ చంటి బిడ్డను తీసుకొని మీటింగ్లో వచ్చేదాన్ని. అక్కడే ఇఫ్ ఐ హ్యాడ్ టు ఫీడ్ హిమ్, ఐ వుడ్ గో సిట్ ఇన్ ద కార్, ఫీడ్ హిమ్ అండ్ అగైన్ కమ్ బ్యాక్ అండ్ సర్వ్. అట్లాంటి పరిస్థితుల్లో నా భార్య, నా పిల్లలు ఏమాత్రము లేదు. ఇక్కడ దెయ్యాల చేత పట్టి పీడించబడుతుంది ఈ స్త్రీ. ఎలాగైనా విడుదల పొందుకోవాలి, ఎలాగైనా తన జీవితంలో విడుదల కార్యము చూడాలని రాత్రి 9 గంటలు స్టార్ట్ అయిందండి ప్రార్థన. మార్నింగ్ 7 వరకు ఇంకా ఇద్దరము కలిసి we're doing deliverance prayer for her. See, this is not to boast, this is not at all. కానీ నేను ఒకటే అంటానండి, without our effort God cannot bless us. Do you agree? Without our hard work, without our submission, our surrender, God cannot bless us. సో నేను ఆయనలో అదే చూస్తాను. ఒక్కలేంటి అక్కడ కెమెరాస్ లేవు, ఫోటోలు తీసుకోలేవు, వీడియోస్ తీసుకోలేవు. నో, ఇట్ ఈస్ ద కవెనెంట్ బిట్వీన్ హిమ్ అండ్ గాడ్. నువ్వు నాకు నమ్మి అప్పచెప్పిన ఒక్క వ్యక్తి అయినా ఐ విల్ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ అండ్ హీ డిడ్ ఇట్. ఈరోజు గత వర్షిప్ కాన్ఫరెన్స్లో ఇట్ వాజ్ అ రికార్డ్ బ్రేక్. ఆల్మోస్ట్ అబౌవ్ 70,000 people attended. కానీ నేను చూసింది ఏంటంటే 70,000 మందికి ఎంత కష్టపడ్డారో ముఖ్యం కాదు, కానీ ఒక్క వ్యక్తి విడిపించబడాలని ఈ 70,000 మందికి ఎంత ప్రయాసపడతారో ఒక్క వ్యక్తి కోసం కూడా అంతే ప్రయాసపడతారు. ఈరోజు చాలామంది సేవకుల్ని తక్కువగా మాట్లాడుతున్నారు, కానీ దేవుడు ఊరికి ఒక సేవకుల్ని ఒక స్థానంలో ఊరికే పెట్టడండి. దెర్ ఆల్వేస్ వెరీ టఫ్ టెస్ట్, వెరీ ప్రైవేట్ టెస్ట్. వ్యక్తిగతంగా ఎన్నో ప్రైవేట్గా బ్యాటిల్స్, పరీక్షలు ఎన్నో ఉంటాయి. ఈ మాటలు ఈ సందర్భంలో ఒకటి అంటున్నాను, ఒక సేవకులు పోయిన తర్వాత చాలామంది ఎంత గొప్ప సేవకుడు అంటంలో ఎటువంటి ప్రయోజనం లేదు. అవునా? అంటే అందరు కలిసి సేవకుని పూజించడం. నో, ఐఎమ్ టాకింగ్ ఇన్ అ వెరీ బ్యాలెన్స్డ్ వే. సేవకులు ఉన్నప్పుడేమో గుర్తెరగరు, విలువ తెలీదు, సేవకుల గురించి ఉండొచ్చేమో అని అట్లా మాట్లాడతారు. కానీ ఆ సేవకుని తీసివేసిన తర్వాత ఈ సేవకుడు ఎంత నేను ఒక్కటే సవాల్ ఇస్తానండి, మీరు ఒక్కరోజైనా ఈ భారము సేవ చేయడానికి మీరు ఇఫ్ యూ జస్ట్ టేక్ ద ఛాలెంజ్, ఐ విల్ డూ ఇట్, ఐ విల్ ఛాలెంజ్ యూ. అన్లెస్ గాడ్ స్ట్రెంగ్థన్స్ యూ, అన్లెస్ గాడ్ కాల్స్ యూ, డోంట్ డూ ఇట్. దేవుడు పిలిపిస్తే మాత్రమే చేయండి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ ద టిమిడ్, ఇట్ ఈస్ నాట్ ఫర్ ద వీక్ హార్టెడ్. ఐ కెన్ ఛాలెంజ్ యూ. అందరి కోసం కాదు అది. దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నట్లయితే తప్పకుండా చేయండి. కానీ సేవకుల్ని దయచేసి తక్కువగా మాట్లాడకండి. దయచేసి ఎవరు కూడా తక్కువ అంచనా వేయకండి. దయచేసి ఎవరు కూడా వెకిలీగా అపహాస్యంగా మాట్లాడకండి. దర్ ఆల్రెడీ ఫేసింగ్ లాట్ ఆఫ్ బ్యాటిల్స్ ఫ్రమ్ ద ఎనిమీ. యూ డోంట్ బీ వన్ ఆఫ్ దెమ్. నేను ఒకటే అంటానండి, మనుషులు ఎన్ని మాటలన్నా పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమెన్. పిలుచుకున్న దేవుడు ఆయనకి జ్ఞానం లేక లేకపోతే తెలియలేక ఎవరో సేవకులను పిలుచుకోలేదు. హీ నోస్ వై హీస్ కాలింగ్ వన్ పర్సన్, హీ నోస్ వై హీస్ పుట్టింగ్ వన్ పర్సన్, హీ నోస్ ఎవరిని వాడుకుంటున్నారో ఆయనకు బాగా తెలుసు. హూ ఆర్ వి? మనం ఎవరో అండి. నువ్వు ఎవరివి? నిన్ను ఎవరు పెట్టారు? కాదు, దేవుడు పెట్టాడు. దేవుడు ఆ స్థానంలో మేబీ ఒక సీజన్కి ఎంతోమంది ప్రవక్తల్ని చూస్తాం. ఓన్లీ ఫర్ అ సీజన్ గాడ్ యూస్డ్. కొంతమంది చాలా కాలం వాడుకున్నాడు, కొంతమందికి ఒక సీజన్. సో ఆ సీజన్లో దేవుడు మనం వాడుకుంటున్నారేమో. లెట్ గాడ్ యూజ్, లెట్ గాడ్ బి ద జడ్జ్, లెట్ గాడ్ డూ ద డీలింగ్. హూ ఆర్ వి? సో సేవకుల్ని గౌరవించండి, దేవుణ్ణి ఘనపరచండి. డు నాట్ ఐడలైజ్, బట్ ఐఎమ్ సేయింగ్ అట్ ద సేమ్ టైం
శాపాన్ని మాత్రం తెచ్చుకోకండి. దాని తర్వాత మినిస్ట్రీలో 2018 August 19th ఫర్ ద ఫస్ట్ టైం వి అనౌన్స్ ద లార్డ్స్ చర్చ్. ఎప్పుడు అనేవాళ్ళు, నేను చర్చ్ పెట్టను, నేను చర్చ్ పెట్టడానికి రాలేదు హైదరాబాద్, కానీ ఆయన ఎంతో నిక్కచ్చిగా చెప్పేవారు. కానీ చాలామంది ఆత్మలు ఎవ్రీ సాటర్డే నైట్ వీ యూస్ టు హ్యావ్ వర్షిప్ నైట్స్. ఆ సాటర్డే నైట్స్ వచ్చి వాళ్ళందరూ చాలామంది 90%, 95% ఐ వుడ్ సే డు నాట్ నో వర్ ఆర్ ఫస్ట్ టైం బిలీవర్స్. అట్లాంటి వాళ్ళు దే డిడ్ంట్ నో వేర్ టు గో, ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా, అసలు హౌ డు వి గ్రో స్పిరిచువల్ అనేది తెలియదు. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వచ్చేవాళ్ళు, దాని తర్వాత సండేస్ ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. అలాగా మరలా వచ్చి మేము స్కాటర్ అయిపోతున్నాం, మాకు ఎట్లా ఉండాలో తెలియదు, వి నీడ్ సంథింగ్ అని చాలామంది ఆ రీతిగా. నేను అనుకుంటాను దేవుడే ప్రేరేపించాడేమో వారి ద్వారా. ఎందుకంటే మనం అనుకునేది ఒకటి, కానీ ఆ మనుషులు ఇచ్చే సాక్ష్యాలు, మనుషులు ఇచ్చే ఫీడ్బ్యాక్ చూసినప్పుడు నిజంగా ఒక ప్రేరేపణ. మోషకి కూడా ఎన్నో ఇన్పుట్స్ ఎంతోమంది ద్వారా కలిగింది. ఎందుకు దేవుడే చెప్పచ్చు కదా, కాదు, హెల్ప్ తీసుకో అని వారి మామగారి ద్వారా చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే సమ్టైమ్స్ గాడ్ యూజెస్ పీపుల్ టు మేక్ చేంజెస్ ఇన్ అవర్ లైఫ్స్. మనం అనుకుంటాం ఇంతే, కానీ గాడ్ ఆల్వేస్ థింక్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో ఆ రీతిగా 2018 ఆగస్ట్లో వి స్టార్టెడ్ ద లార్డ్స్ చర్చ్. దాని తర్వాత హరిహర కళాభవన్లో మొట్టమొదటిసారిగా మీటింగ్స్ లార్డ్స్ చర్చ్లో సండే సర్వీసెస్ జరిగించడం స్టార్ట్ చేస్తాము. అయితే దేవుడు ఎక్కడ ప్రారంభించినా వీ సా గ్రోత్. దేవుడు గ్లోరీ ఆఫ్టర్ గ్లోరీ అంటారు కదా, మహిమ నుండి అత్యధిక మహిమ. సో అసలు ఇంతమంది వస్తారా అని ఒక లీప్ ఆఫ్ ఫెయిత్ లాగా మేము అడుగుపెట్టాం హరిహర కళాభవన్లో. అడుగుపెట్టిన తర్వాత కొన్ని నెలల్లోనే ఆ స్థలం సరిపోలేదు. మనుషులంతా బయట కూర్చున్నారు. దాని తర్వాత బయట స్క్రీన్స్ పెట్టాల్సి వచ్చింది. మరలా అక్కడ మేనేజ్మెంట్ నుండి చాలా ఇష్యూస్ వచ్చినాయి. మేము ఎంతైనా వీ కుడ్ డూ, ఏమైనా మాడ్యులేట్ చేయొచ్చు, కానీ కావాలని మేము వినము మాట, మేము ఊరికే కదలము ఒక స్థలం నుండి. దేవుడు ఎప్పుడు కూడా మనుషుల్ని రెచ్చగొట్టో లేకపోతే గూడు రేపడానికి వారిని ప్రేరేపించి హీ సెంట్ పీపుల్. సో ఎవరైతే ఫ్రెండ్లీ మేనేజర్స్ అనుకున్నామో, ఎంతో సహకరించేవారు అనుకున్నాం, వారి దగ్గర నుండి ఎన్నో పోరాటాలు. మరలా ఇప్పుడు ఎక్కడికి అని అప్పుడు వెతుకుతున్నప్పుడు జీవీఆర్ కనపడ్డారు. ఎవరో మన సహోదరులు జీవీఆర్ చూపించారు. ఇంపాసిబుల్, అంత కట్టలేము, ఇంత పెద్ద స్థలము అవ్వదు అనుకున్నాం. కరెక్ట్ అవ్వదు. ఇంకా వీ వర్ స్టిల్ ఇన్ దట్ డిస్కషన్. ఆ టైంలో లాక్డౌన్, కోవిడ్ 2020 మంచిదైంది. ఎందుకంటే ఒకవేళ మనము తీసుకొని ఉంటే ప్రతి నెల ఒకవేళ వచ్చినా రాకపోయినా వీ హ్యాడ్ టు పే. మనుషులు వచ్చినా రాకపోయినా, లేకపోతే చర్చ్ సర్వీసెస్ జరిగినా జరగకపోయినా వీ హ్యాడ్ టు పే. కానీ ఎందుకు అగ్రీ చేయలేదో తెలియదు, కానీ దట్ హోల్ ఇయర్ వాజ్ లాక్డౌన్. కానీ ఆ ఇయర్ ఫైనలీ ఆన్ డిసెంబర్ క్రిస్మస్ ఈవ్ ద ఫస్ట్ టైం వీ ఎంటర్డ్ ఇన్ టు జీవీఆర్ అండ్ డిడ్ అన్ ఈవెంట్. దాని తర్వాత దేవుడు మార్గాలు తెరిచాడు. జీవీఆర్లో we were there for 4 years. అక్కడంతా సెటిల్. we were finally God led us to this place. ఎంత బాగుంది, అంతా కూడా సౌకర్యవంతంగా ఉంది, అంతా చక్కగా జరుగుతుంది. చర్చ్ ఇస్ గ్రోయింగ్, సర్వీసెస్ ఆర్ గ్రోయింగ్. 1 కాదు 2 కాదు 3 సర్వీసెస్. ఎందుకంటే 3 సర్వీసెస్లో వచ్చేవారు అందరు కూడా డిఫరెంట్ కాంగ్రిగేషన్. మొదట్లో ఉన్నవారు ఒక 10 మంది 20 మంది ఉంటారు, కానీ అన్ని సర్వీసెస్ ఫుల్గా ఉండేవారు. ఎంత చక్కగా ఉంది. ఇంకా వీఆర్ సెటిల్డ్. ఇంత చాలా అనుకున్నాం. అప్పటికే అది భారంగా ఉండింది, పేమెంట్స్ చాలా విస్తారమైన ఖర్చులు అనుకుని. కానీ ఐ డోంట్ నో హౌ గాడ్ యూస్ టు మీట్ ఆల్ అవర్ నీడ్స్, బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అసలు ఎట్లాగా కట్టాము అంతగానమని. దాని తర్వాత బాగుంది అనుకునే లోపడే ఈ సంవత్సరము ఎంతమందికి తెలుసు 21 days ఫాస్టింగ్ ప్రేయర్ అయిన వెంటనే దేర్ లైక్ ఓకే కమ్ అవుట్. అప్పటికే వచ్చిందండి. అప్పటికే ఫస్ట్ టైం వర్షిప్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత దే ఆస్క్ టు గో అవుట్. మరలా ఏదో మనసు మార్చుకొని మనము మాట్లాడి అంత అయిన తర్వాత మరలా దే ప్రొలాంగ్. కానీ ఎన్నో ఇబ్బందులు, పోరాటాలు చుట్టుపక్కల నుండి, మేనేజ్మెంట్ నుండి ఎన్ని వచ్చినా మనము వారు చెప్పినట్టు ఎంతో మాడ్యులేట్ చేసుకొని ఫ్లెక్సిబుల్గా ఉండి అన్నీ ట్రై చేశాం. కానీ ఫైనలీ దే గేవ్ అ లాస్ట్ స్టేట్మెంట్, నో యూ హ్యావ్ టు లీవ్ దిస్ ప్లేస్, యూ హ్యావ్ టు లీవ్ దిస్.
సో 21 days అయిన వెంటనే వీ హ్యాడ్ టు అన్ప్యాక్ ఎవ్రీథింగ్ వాట్ వీ థాట్ వాజ్ అ సెటిల్మెంట్. ఇంకా అయిపోయింది, స్థిరం అయిపోయింది, ఇంక ఇంతే అనుకున్నప్పుడు దే సెట్ ప్యాకప్. ఇట్ వాజ్ వెరీ హార్ట్ బ్రేకింగ్ అండర్స్టేట్మెంట్ అనొచ్చు. ఎందుకంటే ఇట్ వాజ్ లైక్ అ సెకండ్ హోమ్ టు అస్. ఎందుకంటే చాలా సమయం అక్కడ వెన్స్డేస్, ఫ్రైడేస్, సండేస్ చాలా అండ్ టీం అందరూ అక్కడ ఉంటాం. అయిన తర్వాత ఈ ఇయర్ వాజ్ ద మోస్ట్ టఫెస్ట్ ఇయర్ నా జీవితంలో ఏదైనా ఉంది అని అంటే 2025 అని ఎప్పటికైనా చెప్తానండి. మొట్టమొదటిగా 31st నైట్ నుండే స్టార్ట్ అయింది. ఎన్నో పోరాటాలు. న్యూ ఇయర్ ఎంటర్ అయిందే ఏడుపుతో ఎంటర్ అయ్యాను. ఏం ప్రభా, న్యూ ఇయర్ ఎంటర్ అయ్యేదే ఎవరైనా ఆనందంగా గంతులేస్తూ ఎంటర్ అవుతారు, మేమేంటి ప్రభా ఏడుపుతో, ఏంటి ప్రభా ఈ పోరాటాలు. ఎంతో అంటే దేర్ సమ్ థింగ్స్ దట్ యూ జస్ట్ కెనాట్ షేర్, బట్ దేర్ సో మెనీ ఛాలెంజెస్. అయితే నేను అడిగాను, దేవా ఈ ఇయర్ ప్రామిస్ ఏంటి? ఐమ్ నాట్ అ ప్రామిస్ కార్డ్. నిజంగా ఆయన సన్నిధిలో కనిపెట్టి వాట్ ఈస్ యువర్ ప్రామిస్, వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు టెల్ అని అంటే దేవుడు అన్నాడు, ఐ విల్ గివ్ యూ జాయ్. ఏం ప్రభా, వాట్ ఆర్ యూ సేయింగ్? ఇక్కడ నేను ఏడుపుతోటి ఉన్నా ఈ మినిస్ట్రీ పరంగా అన్ని రీతిలుగా ఎంతో వేదన ప్రభా, అండ్ యూర్ సేయింగ్ యుల్ గివ్ మీ జాయ్. దెన్ మరలా సరే ఇస్తాడులే ఇంకా ఇయర్ అంతా ఉంది కదా అనుకుంటే 21 days వాజ్ ద హార్డెస్ట్ ఛాలెంజెస్ ఫర్ అస్ మినిస్ట్రీ పరంగా అన్ని రీతిలుగా. అయితే మరలా లాస్ట్ డే రోజు అడిగాను, దేవా నువ్వు చెప్పింది నిజమేనా? మన హ్యూమన్ టెండెన్సీ, నువ్వు జాయ్ అంటున్నావు, నాకు దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ కనిపిస్తుంది, మొత్తం ఆపోజిట్. నువ్వు నిజంగా అదేనా? ఐ యూ గోయింగ్ టు గివ్ మీ జాయ్ బికాస్ ఐ సీ జస్ట్ ఆపోజిట్ అన్నప్పుడు యూ వోంట్ బిలీవ్, ఏదైతే వాగ్దానం ఇచ్చాడో మరలా అదే వాగ్దానం వచ్చింది. ఐ విల్ గివ్ యూ జాయ్. యెషయా 9వ అధ్యాయం, ఐ విల్ ఇంక్రీజ్ ఇట్స్ జాయ్ అని అన్నప్పుడు, సరే దేవుడు 2 సార్లు చెప్తున్నాడు అంటే డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఇయర్ ఆఫ్ జాయ్. దాని తర్వాత సరే జీవీఆర్ మూసివేయబడ్డది, ఇంకెక్కడ అనుకున్నప్పుడు మన టీం అంతా కూడా, మన కోటి మెంబర్స్ అంతా రాత్రి పగలు తిరుగుతూనే ఉన్నారు, ఎక్కడ స్థలం అని తిరుగుతున్నప్పుడు పక్కనే జీవీఆర్ పక్కన ఒక ఫ్యూ మీటర్స్లో ఇంకో స్థలం ఉందండి. ఆ ఓనర్స్ ఎంత మంచిగా ఉన్నారంటే అసలు మీకు కావాలా తీసుకోండి, దర్ సో ఫ్లెక్సిబుల్, దేవర్ సో ఫ్రెండ్లీ. అనుకున్నారు, మేము అనుకున్నామా ఇంకా సెటిల్ అయిపోయింది, దేవుడు ఎందుకేనేమో మనకి మంచిది అది మూసేసాడేమో అని అనుకున్నాం. సరే అని చెప్పి అది మొత్తం గడ్డి మొలిచింది, పిచ్చి చెట్లు అంతా, పాడైపోయిన చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి. ఆ స్థలం అంతా పెద్ద గ్రౌండ్ కానీ అంతా కూడా పాడైపోయింది. సో ఎప్పుడైతే మనకి అప్రూవల్ వచ్చిందో మేనేజ్మెంట్ నుండి, పెద్ద ట్రాక్టర్స్, ఎక్స్కవేటర్స్ ఇవన్నీ పిలిపించి మొత్తం ఆ స్థలం అంతా కూడా క్లియర్ చేయించాము, డ్రెస్ చేస్తాము, ఇంకా సెట్ అయిపోయింది అని అనుకునే లోపడే there were a group of people who just came and resisted and blackmailed and said, if you conduct a meeting here, you will see the consequences. భయంకరంగా థ్రెటన్. ఎక్స్కవేటర్స్ మనమంతా అడ్వాన్స్ పేమెంట్స్ అన్నీ చేస్తాము, ఎంతో ఖర్చు పెట్టాము, రాత్రంతా టీం అంతా కూడా నిద్ర లేకుండా జస్ట్ అవుట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ వీ వర్ వర్కింగ్. And they all say they called media and all this and made a huge fuss about it. అయితే ఆ మేనేజ్మెంట్ ఎవరైతే మాకు ఇస్తారో ఇవారు అసలు కనపడలే. దే డి నాట్ స్టాప్, దే డి నాట్ సే లేదు మేమే ఇచ్చాము, డబ్బులు కూడా తీసుకున్నారు, మేము ఇచ్చాము ఇది అంత. దే డి నాట్ స్టాప్. వాళ్ళకి భయం వేసి వాళ్ళు పోయి దాక్కున్నారు. చాలా రోజులకి మాకు రెస్పాన్స్ లేదు. ఇట్ వాజ్ లైక్ వీ వర్ లెఫ్ట్ ఇన్ ద ఎనిమీస్ క్యాంప్ విత్ నో వన్స్ హెల్ప్. ఆ స్థలంలో ఎవరైతే మాకు అండగా ఉండాల్సి ఎవరు కనపడలేదు. వి వర్ ఆల్ బై అవర్ సెల్ఫ్. అట్లాంటి టైంలో ఈ తలుపు కూడా మూసివేయబడుతుంది, ఇక్కడికి వెళ్ళిన తలుపులు మూసివేయబడుతుంది, ఎక్కడికి వెళ్ళిన తలుపులు మూసివేయబడుతుంది. వాట్ ఈస్ దిస్? ఏం ప్రభా? ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 4 years, లార్డ్స్ చర్చ్ స్టార్ట్ అయిన 4-5 yearsలో 6 yearsలో ఫస్ట్ టైం ఒక సండే సర్వీస్ జరిపించలేదు. ఎంతమందికి తెలుసండి? యు నో రైట్? ఫిబ్రవరిలో ఒక్క సర్వీస్ జరగకపోతే ఒక సంవత్సరం జరిగించినట్టు అనిపించింది మాకైతే.
అప్పుడు మన వాళ్ళు తిరుగుతానే అన్నారు. తిరగని రోజు లేదు, అసలు పడుకోవట్లేదు, తిరుగుతానే అన్నారు. ఎక్కడ చూసినా ఎంతమంది అకామిడేట్ చేయగలిగినా మన స్తోమతకి తగినట్టుగా ఎక్కడ దొరకట్లేదు. ఆఖరిగా ఎలాగో తెలియదు కానీ సాటర్డే నైట్ ఓఎం కన్వెన్షన్ అని ఎవరో చెప్పారు. ఇదిగో ఇక్కడ ఈ ఒక్క హాల్ ఉంది, ఇది చాలా దూరము, నార్సింగి. మనం ఎక్కడి నుండి వచ్చామండి? సికింద్రాబాద్. అటు అవతల, దట్ ఈస్ అనదర్ సైడ్ ఆఫ్ ద సిటీ. దిస్ ఇస్ కంప్లీట్లీ అనదర్ సైడ్ ఆఫ్ ద సిటీ. ఇక్కడ ఓఎం ఉంది అని సరే వీరు అగ్రీ చేస్తారని చెప్పి ఎప్పుడు వచ్చింది తెలుసా అండి మాకు? రేపు సండే అంటే రాత్రి 9:30 ఆర్ సమ్వేర్ లైక్ దట్ వీ గాట్ అన్ కన్ఫర్మేషన్ లెటర్. కన్ఫర్మేషన్ మనము 9:45కి పోస్టర్ వేసాం. నెక్స్ట్ డే సండే మార్నింగ్కి ద హోల్ ప్లేస్ ఇస్ ఫుల్. ఎలాగా జస్ట్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఎంత డెస్పరేట్. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ థ్యాంక్ఫుల్ వీ కేమ్ టు దిస్ సైడ్ ఆఫ్ ద సిటీ? ఎనీబడి ఫ్రమ్ దిస్ సైడ్ ఆఫ్ ద సిటీ? మేబీ దేవుడు మీ కొరకే పంపించి ఉంటాడేమోనండి. ఎందుకంటే ఇప్పుడు ఇందాక అడిగాను మిమ్మల్ని, ఎంతమంది మీరు జీవీఆర్లో ఉన్నారంటే 50% ఎత్తారు. ఎంతమంది ఇక్కడే వింటున్నారు మొదటిసారిగా అంటే 50% ఉన్నారు. మేబీ ఆ 50%కి దేవుడు పంపించి ఉంటాడేమో. ఎందుకంటే కంప్లీట్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద సిటీ, ఆపోజిట్ సైడ్ అంతా కూడా కాంట్రాస్ట్. కానీ ఈరోజు జీవార్కి వచ్చే కాంగ్రిగేషన్ కంటే ప్రతి సర్వీస్ రెండింతల డబుల్ ఫోల్డ్ ఎక్కడి నుండి వస్తున్నారు, ఎవరు వీళ్ళు, వీ డు నాట్ నో హూ ఆర్ దే. కానీ జీవార్లో వచ్చేదానికంటే పెరుగుతూనే ఉంది గ్రాఫ్. ఇది దేవుడు చేసే కార్యం కాదా? ఇట్ ఈస్ ఓన్లీ గాడ్. సో వీ డు నాట్ అండర్స్టాండ్, వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్. మనకు అర్థం కాదు, ఎలాగ వివరించాలో తెలియదు. కానీ సర్వజ్ఞాని, అనంత జ్ఞాని అయిన దేవుడు ఏది చేసినా ఆయనని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరిగించే, మేలు కలుగుటకై జరిగించే దేవుడు. సో దట్ ఈస్ హౌ వీ ఎంటర్డ్ ఇన్ టు దిస్. దాని తర్వాత నా పర్సనల్గా నాకు సర్జరీ జరిగింది. దేర్ వర్ సమ్ హెల్త్ ఇష్యూస్. అండ్ ఆ సర్జరీలో నేను అనుకున్నాను, ఇంకా నా బర్త్ పెయిన్ కంటే ఇది ఇంకా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే బర్త్ పెయిన్ మేబీ ఫ్యూ అవర్స్ ఉంటుంది, దాని తర్వాత అయిపోతుంది. కానీ ఇది మాత్రము కాన్స్టెంట్ కంపానియన్. ఎవరంటే పెయిన్. ఎంత భయంకరమైన పెయిన్ అంటే లెగలేము, కూర్చోలేము, పడుకోలేము, అంత కాన్స్టెంట్. ఇట్స్ అన్ అండర్ స్టేట్మెంట్. ఐ వెంట్ త్రూ అ లాట్ ఆఫ్ పెయిన్ ఫర్ దట్. సో అప్పుడు నేను అనుకున్నాను, నిజంగా దీని నుండి బ్రతికి బయటపడతానో తెలియదు, కానీ బ్రతికి బయటపడితే మాత్రము నేను కంప్లీట్గా దేవుని సేవకి, నో మ్యాటర్ వాట్ ఇట్ టేక్స్, నో మ్యాటర్ వాట్ వేర్ ఐ హ్యావ్ టు గో, ఐ విల్ జస్ట్ గో. ఇట్ సౌండ్స్ గుడ్ కదండి. అట్లా మాటలు మనము వౌస్ చేయడం దేవుని సన్నిధిలో ఎంతో బాగుంటుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ, మీరు అడగండి, దేవా నన్ను యూజ్ మీ అని అంటే దేవుడు ఎప్పుడు కూడా ఒక సన్మానం, ఒక షాల్ ఇచ్చి, ఒక దండేసి వెరీ గుడ్ నాన్న, వాట్ అ వండర్ఫుల్ డెసిషన్ అని చెప్పాడు. ఎవరు ఉంచుతారు తెలుసా మనల్ని సన్మానించడానికి? అపాధి, పోరాటాలు, ఇబ్బందులు, వేదనలు, కన్నీరు ఎప్పుడు జరగనంత నొప్పి ఎప్పుడైతే దేవా నన్ను వాడుకో అన్నప్పుడు అప్పుడు వస్తాయి. సో దట్ ఈస్ వాట్ వీ ఫేస్డ్. అండ్ రిపెంట్ కాన్ఫరెన్స్ చేద్దామని ఎన్నో నెలల నుండి ప్రయత్నిస్తున్నాం. ఎంత ట్రై చేసినా ఎవ్రీ డోర్ వాజ్ క్లోజింగ్ ఆన్ అవర్ ఫేస్. ఎవ్రీ డోర్ వాజ్ క్లోజింగ్. ఏంటి ఇంత పోరాటం, ఏం ప్రభు ఇంత పోరాటం. ఆఖరికి ఇంకా రిపెంట్ కాన్ఫరెన్స్ ఫైనల్గా వచ్చింది, బుక్ అయింది అనుకున్నప్పుడు లాస్ట్ మినిట్లో కట్ చేయడం, లాస్ట్ మినిట్లో లేదంటాం. ఏంటి అంత అయిన తర్వాత పేమెంట్ చేసిన తర్వాత కూడా కుదరదు అంటాం. దాని తర్వాత అన్ని పోరాటాల తర్వాత ఫైనల్గా గాడ్ మేడ్ అ వే అని ఇంకా రిపెంట్ కాన్ఫరెన్స్కి అన్ని సెట్టింగ్స్ సెటప్ చేస్తున్నప్పుడు పెద్ద అనౌన్స్మెంట్ వచ్చింది. ఏంటి అనౌన్స్మెంట్? పెద్ద తుఫాను వస్తుంది, భయంకరమైన తుఫాను వస్తుంది, భయంకరంగా మునిగిపోతుంది హైదరాబాద్ అంతా అని ఎక్కడ చూసినా న్యూస్ అలర్ట్ కదా, వెదర్ రిపోర్ట్. బట్ వీ హ్యావ్ ఆల్రెడీ సెట్ ఇట్ అప్ అండ్ యు నో అబౌట్ ద టెస్టిమనీ, అబౌట్ ద టెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. 3 రోజులు వర్షం రాలేదండి. 3 రోజులు. కెన్ యూ ఆల్ సే హల్లెలూయా? 3 రోజులు వర్షం రాలేదు. కానీ
ద బిగ్గెస్ట్ ఐరనీ అంటామా, గాడ్ హ్యాస్ అ సెన్స్ ఆఫ్ హ్యూమర్. బట్ ద థర్డ్ డే రైట్ ఆఫ్టర్ ద మీటింగ్ అయిపోయింది, బోరన వర్షం. ఎంత పెద్ద వర్షం ఆ రోజు. ఎంతమంది, హౌ మెనీ ఆఫ్ యూ కెన్ టెస్టిఫై? యూ రిమెంబర్? వీ నీడ్ టు రిమెంబర్ ఆల్ ద థింగ్స్ దట్ గాడ్ హెస్ డన్ ఫర్ అస్, ఎల్స్ వీ మైట్ ఫర్గెట్. సృష్టికర్త అయిన దేవుడిని మనం ఆరాధిస్తున్నామండి. సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. రిపెంట్ కాన్ఫరెన్స్ అయింది, ఎంతో జయకరంగా జరిగించాడంటే మరలా ఇంకో బాణం అపవాది. మనుషులు అసూయ, ద్వేషము, విషపు మాటలు, విషపు చూపులు, అబ్బా ఎంత విసుకొచ్చేదో అసలు. ఎంత we literally put our lives on the line to conduct that meeting. సేవకులు అయితే he put everything. అండ్ ఒక జ్ఞాపకం చేసుకోండి, ఒక మీటింగ్ అంటే ఎవరో ఆర్భాటం కోసం కాదండి. అసలు ఆర్భాటమే అసలు టేక్ ఇట్ ఆఫ్. జస్ట్ బికాస్ వీ డ్రెస్ నైస్ డజంట్ మీన్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ నైస్. దిస్ ఇస్ జస్ట్ డిసెప్షన్. డోంట్ బిలీవ్ దిస్. వీఆర్ ఇన్ సాక్ క్లాత్. గోనె పట్టలు ఉంటాం. గోనె పట్ట అంటే లిటరల్గా గోనె పట్టను, కన్నీళ్ళు, వేదన, అపవాది పోరాటాలు, శోధనలు, ఎన్ని బాణాలు, అవన్నీ కనపడవు. బయట కనపడేదే నిజం అనుకుంటారు. నో, ఎన్ని పోరాటాలు, ఒకటి కాదు, రెండు కాదు. నాట్ వాంట్ టు సీ వన్ మోర్ డే లార్డ్. ఐ డు నాట్ వాంట్ టు ఫేస్ వన్ మోర్ డే లార్డ్. ఐ am done with life. There's nothing more to see. There's nothing more to see. There's so much of sorrow. మరలా ఇంకో పోరాటం. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, పోరాటమా అలవాటు అయిపోయింది, ఇబ్బందా అలవాటు అయిపోయింది. ఇంకా దీనికంటే మించి ఇదేముంది, అవ్వాల్సినంతా అయిపోయింది. ఇంకా దెర్స్ నథింగ్ దట్ విల్ థ్రెటన్. ఫర్గెట్ అబౌట్ డెత్. డెత్ అంటే ఒక్క నిమిషంలో అట్లా అయిపోతుందండి. కానీ పోరాటాన్ని తట్టుకుంటూ జయించుకుంటూ ముందుకు వెళ్ళాలంటే అది నిజమైన క్రైస్తవుని యొక్క జీవితం కదా. హల్లెలూయా. ప్రతీది జయించుకుంటూ అందుకనే మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగును కడముట్టించి తిని అని ఎంతమంది నిజంగా చెప్పగలుగుతారు? ఎందుకంటే సో మెనీ టైమ్స్ వి లుక్ అట్ అవర్ ఛాలెంజెస్, అవర్ సఫరింగ్స్ అండ్ సే ఐ am done, Lord take me. కానీ God has been teaching me, and that is what I've been teaching you all recently. We are chosen for suffering. Hallelujah. లార్డ్స్ చర్చ్ అంటే డాన్సింగ్ చర్చ్ కదండి, సఫరింగ్ చర్చ్ అండి. లార్డ్స్ చర్చ్ అంటే గంతులు కాదండి, ఏడుపులు, కన్నీరు, మొరలు, వేదనలు, కేకలు, ఏడుపులో కేకలు కదా. ఎంతమంది అగ్రీ చేస్తారు? ఆ కేకలో జయము పొందుకొని, ఆ కేకలో, ఆ ఏడుపులో, ఆ మొరలో జవాబు పొందుకున్న వారే నాట్యం వేస్తున్నారు, అంతే కదా. అట్లా చేసిన వారే వారు ఆనందమై, ఇంత భయంకరమైన స్థితి నుండి దేవుడు నన్ను లేపాడు, ఇంత భయంకరమైన పరిస్థితి నుండి దేవుడు నన్ను లేపాడు అన్నవారు మాత్రమే నిజంగా ఆనందించేవారు. హల్లెలూయా. బట్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్, పీపుల్ డోంట్ సీ, పీపుల్ ఓన్లీ సీ ద అవుట్ సైడ్. బట్ వాట్ వీ సీ, వాట్ వీ నో, నోబడీ నోస్, అండ్ ఇట్ డజంట్ మ్యాటర్. ఎవరికి తెలిస్తే ఏంటి, తెలియకపోతే ఏంటి, ఇట్ డజంట్ మ్యాటర్.